అప్పుడప్పుడు మనకి పగలు తక్కువగా ఉండి రాత్రులు ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇలా జరిగే ప్రక్రియను అయానంతం అంటాము. తాజాగా అలాంటి రోజు ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీన మనకి వస్తుంది. ఈ రోజున పగటి సమయం 8 గంటలు తక్కువగా ఉండి రాత్రి సమయం 16 గంటలు చాలా ఎక్కువగా ఉంటుంది. శీతాకాలపు అయానంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయానంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024 డిసెంబర్ 21వ తేదీన ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది మనకి. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుని దూరం గరిష్టంగా ఉన్న రోజున అయానంతం వస్తుంది. ఇది ఏటా 2 సార్లు జరిగే ఘట్టం. శీతాకాలపు అయానంతం ఏర్పడే రోజు తేదీ ఏటా మారుతూ ఉంటుంది. ఇక ఈ ఏడాది 21వ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇది డిసెంబర్ 20, 23 తేదీల మధ్య వస్తుంది. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వలన సూర్యకిరణాలు ఆలస్యంగా భూమికి చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. దీంతో శీతాకాలంలో ఏర్పడే అయానంతంపై పలు దేశాలలో ప్రజలు రకరకాల నమ్మకాలను పాటిస్తూ ఉంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధ మతంలోని ఇన్ యాంగ్ శాఖకు చెందిన ప్రజలందరూ కూడా శీతాకాలపు అయానాంతం అంటే ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా వాళ్ళు భావిస్తారు. ఉత్తర భారతదేశంలో అయితే శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్లో పలు ప్రాంతాల్లో పుష్యమాస పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయానంతం నుండి మొదలవుతుంది మనకి. అందుకే మన దేశంలో దీనికి చాలా ప్రత్యేకత కూడా ఉంది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.